హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు లంచ్ బాక్స్ ఏంటంటే పాలక్ ఎగ్ బుర్జీ అండి. పిల్లలు ఆకుకూరలు తినకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి, ఇష్టంగా తింటారు. అలాగే స్నాక్స్ వచ్చేసి ఈ రోజు యాపిల్ పెట్టాను. ఇప్పుడు పాలక్ ఎగ్ బుర్జీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఇందులోకి సన్నగా తరిగిన వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకొని ఇవి కూడా సన్నగా తరిగి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు పాలకూరని బాగా ఉప్పు నీళ్ళలో కడగాలండి. ఎందుకంటే పాలకూరకి ఎక్కువ పురుగు మందులు కొడతారు. కాబట్టి బాగా ఉప్పు నీళ్ళలో కడిగి సన్నగా తరిగిన పాలకూర కూడా వేసుకొని, పాలకూర కూడా బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా పాలకూర కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఎగ్స్ ఏసుకోవాలి. ఎగ్స్ ఏసుకున్నాక వెంటనే కదపకండి. కొంచెం ఉడకనిచ్చి కదిపితే కొంచెం ఎగ్ పెద్ద పెద్ద ముక్కలుగా ఉండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. నేను ఎప్పుడైనా పాలకూరని ఇలానే చేస్తాను. మా వాళ్ళు ఈజీగా తినేస్తారు. అంతే అండి. ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయాక ఇందులో కొంచెం కారం, ఉప్పు, కొంచెం ధనియాల పొడి ఏసి ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో టేస్ట్ అయిన ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోతుంది. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.